ఏం చేస్తుందా ఏంటి ఇక హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం వ్యాపారం చేస్తాడు. ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఏం చేస్తుందా అన్ని జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారో ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక మీద నుంచి అంటే ఇక మీద నుంచి ఏంటి ఇక హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి, వ్యవహారం ఏంటి? జనరిక్ లో అదేవిధంగా ఏదైతే ఈ మెడికల్ షాప్ ఉందో జనరిక్ మెడికల్ షాప్ అని పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మెడిసిన్ తెచ్చి ఏదైతే అత్యధిక ధర ఉందో ఆ అత్యధిక ధరకే ఈ యొక్క పేషెంట్లకి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నట్టు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో విజిటర్గా అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చి వైను. అలాగే ఇక్కడ స్వీపర్స్కి కానీ వీళ్ళకి కానీ జీతాలు తక్కువగా ఉండటం వల్ల మొన్న వచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి మినిమం వేజెస్లో స్వీపర్కి కూడా 12,000 ఇవ్వాలని ఆదేశాలు చేయడం జరిగింది. అవి కూడా నెక్స్ట్ నెల నుంచి ఇందులోకి వస్తాయి, ఫోర్స్లోకి వస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ ఏదొచ్చినా సరే దురదృష్టకరం, కాకినాడ పంపించేస్తూ ఉన్నారు. అది పేషెంట్లు ఎక్కువ మంది కంప్లైంట్ అదే. అది వారం రోజుల్లో DCHS గారు తగు చర్యలు తీసుకుని వెంటనే ఇది ఫుల్ ట్రాక్లో పడుతుంది, కాకినాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు. వచ్చింది చంద్రన్న పాలన, అవినీతి అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మాకు ఆదేశాలు ఒకటే ఇచ్చారు, అవినీతి రహిత కాన్స్టిట్యున్సీలుగా మార్చండి అని చెప్పారు. ఇందులో ఎక్కడ అవినీతి జరిగినా సరే ఉక్కుపాదంతో తొక్కడం జరుగుతుంది, అందులో సందేహం లేదు. అందులో భాగంగానే మంచి ఆఫీసర్ కార్తిక్ గారు లాంటి వారు ఛార్జ్ తీసుకోవటం వల్ల ఇవన్నీ కూడా వారం రోజుల్లో రెక్టిఫై చేస్తారని ఆశ.